అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో కరుణార్జునుల జన్మ రహస్యమనే చక్కని చందమామ కథ నుండి విందాం. దేవగణాలకు అగ్రగణ్యుడైన దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞం చేయతలపెట్టాడు. ఆ సందర్భంలో ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు గరుడ గంధర్వ యక్ష కిన్నెర సిద్ధి విద్యాధర గణాల వారిని అందరినీ ఆహ్వానించాడు. యజ్ఞశాల దేవతలతోనూ నారదాది మునులతోనూ కనుల పండుగగా ఉన్నది. యజ్ఞం ప్రారంభించే ముందు ఎవరైనా పెద్దకు ఆధిపత్యం ఇవ్వాలి. ఆ గౌరవం త్రిమూర్తుల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలి. కానీ ఎవరికి ఇవ్వటమా అని దక్షుడు తికమకపడ్డాడు. బ్రహ్మ సాక్షాత్తు సృష్టికర్త, విష్ణువు సర్వశక్తిమంతుడు, జిత్తులు మారి కూడాను, ఈశ్వరుడు ముక్కోటి ఉగ్రుడును. వీరిలో ఏ ఒక్కరిని అధిపతిగా ఎన్నుకున్నా మిగిలిన ఇద్దరికి అవమానం అయినట్టు తోచవచ్చు. అయితే ఈ చిక్కు విడక దక్షుడు నారదుణ్ణి దాటుగా పిలిచి అతని సలహాను తీసుకున్నాడు. నారదుడు దక్షుడితో, నీకెందుకీ సమస్య? తాంబూలం ముగ్గురు ఎదుట ఉంచి ఎవరో ఒకరిని ఆధిపత్యం వహించి తాంబూలం పుచ్చుకోమను, ఆ తర్వాత వాళ్లే తేల్చుకుంటారు అన్నాడు. దక్షుడు అలాగే చేశాడు. త్రిమూర్తులు ఒకరినొకరు చూసుకున్నారు. బ్రహ్మ తనకు యజ్ఞాధిపత్యం అవసరం లేదన్నట్టు తల అడ్డంగా తిప్పేశాడు. విష్ణువు మహేశ్వరులు ఒకరినొకరు క్రీగంట చూసుకున్నారు. అవతలి వాడు విరమించుకుంటే తాను తాంబూలం పుచ్చుకోవాలని ఇద్దరికీ ఉన్నది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి భయం కూడా ఉన్నది. ఈ పరిస్థితుల్లో విష్ణువే సాహసించి చెయ్యి చాచి తాంబూలం తీసుకున్నాడు. మాట వరుసకైనా తాను అనుమతి పొందకుండా విష్ణువు ఇలా చేశాడని శివునికి పట్టరానాగ్రహం వచ్చింది. ఆయన క్రోధావేశంలో తన త్రిశూలాన్ని గట్టిగా భూమిలోనికి నాటాడు. అప్పుడు భూమిలో నుంచి ఒక మహాకాయుడు ఆవిర్భవించాడు. వాడికి శరీరం మీద 7 కవచాలు, కర్ణకుండలాలు, ధనుర్బాణాలు ఉన్నాయి. శివుడు ఆ మహాకాయుని దీవించి వాడికి విష్ణువును చూపించి వాడి సంగతి చూడు అని ఆజ్ఞ ఇచ్చి కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ మహాశక్తి విష్ణువు మీదకి రౌద్రంగా వచ్చాడు. విష్ణువాణ్ణి చూసి భయపడి పారిపోసాగాడు. మహాకాయుడు ఆగు ఆగు అని భీకరంగా అరుస్తూ విష్ణువును తరుముకు వెళ్ళాడు. ఇద్దరూ అలా పరిగెత్తుతూ ఒక మైదానం చేరుకున్నారు. అక్కడ విష్ణువు ఎదురు తిరిగి ఆ మహాకాయుడితో యుద్ధం ప్రారంభించాడు. ఇద్దరూ బాణాలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. విష్ణువు వేసే బాణాలు శివశక్తిని ఏమీ చేయలేకపోయాయి. ఎందుచేతనంటే ఆ శక్తి శరీరం మీద 7 కవచాలున్నాయి. కానీ శివశక్తి ప్రయోగించే ప్రతి బాణము విష్ణువును గాయపరిచి రక్తధారలు ప్రవహింపచేస్తున్నది. విష్ణువు యుక్తిపరుడు కనుక తాను ఈ విషమ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడటమా అని ఆలోచించాడు. శివశక్తి తనకన్నా అంత బలంగా ఉండటానికి ఏమిటి కారణం? అది మట్టిలో నుంచి పుట్టినది. అందుకే దాన్ని జయించే శక్తి తనకు లేదు. శివశక్తిని జయించేవాడు కూడా మట్టి నుంచే పుట్టుకురావాలి. ఈ విధంగా ఆలోచించింది విష్ణువు. తన రక్తంతో తడిసిన మట్టి ఇంత తీసి దానితో ఒక బొమ్మ తయారు చేసి అందులో జీవం పోశాడు. అది విష్ణుశక్తి. అది విష్ణువు నుంచి విల్లు బాణాలు తీసుకుని శివశక్తి పైన తలపడింది. 2 శక్తులకు మధ్య యుద్ధం ప్రారంభమైనది. విష్ణుశక్తి ప్రయోగించే ప్రతి ఒక్క బాణానికి శివశక్తి ధరించిన కవచం ఒకటికొకటిగా ఊడిపడి పోసాగింది. ఈ విధంగా 6 బాణాలకు 6 కవచాలు ఊడిపడిపోయాయి. శివశక్తి ఒంటి మీద ఒక్క కవచం మాత్రమే మిగిలి ఉంది. ఆ పరిస్థితుల్లో శివశక్తి యుద్ధం మాని పారిపోయి సూర్యుడిని శరణుజొచ్చాడు. శరణాగతుడికి అభయం ఇవ్వటం విధాయకం కనుక సూర్యుడు వెంటనే శివశక్తికి అభయమిచ్చాడు. అంతలోనే శివశక్తిని తరుముతూ విష్ణువు సూర్యుడి వద్దకు వెళ్ళి శివశక్తిని విడిచిపుచ్చమన్నాడు. శివశక్తి అభయం కోరింది విష్ణువు నుంచి అని తెలియగానే సూర్యుడు భయంతో వణికిపోయాడు. స్వామి,
మీ సంగతి తెలియక నేను శివశక్తికి అభయమిచ్చాను. అతన్ని ఇప్పుడు విడిచిపుచ్చానంటే నాకు తీరని కళంకం శాశ్వతంగా చుట్టుకుంటుంది. అందుచేత నా మర్యాద నీ మర్యాద కూడా దక్కేలాగా ఏదైనా ఒక మార్గం మీరే ఆలోచించండి అని విష్ణువుని వేడుకున్నాడు. విష్ణువు కొంచెం ఆలోచించి, అలాగే చేద్దాం, శివశక్తిని నీ వద్దనే ఉండని. ముందు ముందు భారత యుద్ధం వస్తుంది. అందులో ధృతరాష్ట్రుడికి కొడుకులకు పాండుడి కొడుకులకు యుద్ధం జరుగుతుంది. పాండు మహారాజుకు భార్య కాబోయే కుంతి కన్యగా ఉండి పరీక్షార్థమై నిన్ను ప్రార్థిస్తుంది. అప్పుడు నీవు ఆమెకు శివశక్తిని పుత్రుడిగా ప్రసాదించు అని సూర్యుడికి చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత విష్ణువు తన శక్తిని వెంట పెట్టుకుని ఇంద్రుడి వద్దకు వెళ్ళి, దేవేంద్ర, ఇది విష్ణు శక్తి, దీన్ని నీ వద్దనే ఉంచి ముందు ముందు కుంతి నిన్ను పుత్రభిక్ష వేడినప్పుడు ఆ శక్తిని ఆమెకు ప్రసాదించు అని చెప్పాడు. సూర్యుడు ఇంద్రుడు కూడా విష్ణువు కోరిన ప్రకారమే చేశారు. అందుచేత కుంతికి కర్ణార్జునులు పుట్టారు. కర్ణుడు ఆనాటి నుండి శివశక్తి, అర్జునుడు విష్ణుశక్తి. విష్ణువే ఆ కాలానికి కృష్ణుడిగా పుట్టి భారత యుద్ధంలో అర్జునుడి చేత కర్ణుడిని చంపించి శివశక్తిని నిర్మూలింపచేశాడు. ఇప్పుడు మిత్రద్రోహం అనే మరో చక్కని చందమామ కథను విందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఇలా శ్రమ పడతావని ఎవరికైనా మాట ఇచ్చి ఉన్న పక్షంలో ఆ మాట నిలబెట్టుకోవడం ప్రశంసనీయమే. స్వర్ణపురి మంత్రి కొడుకైన కృతవర్మలాగా మిత్రద్రోహం చేయటం ఎంత మాత్రమూ కూడదు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు కృతవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం స్వర్ణపురిని కులపర్ణి అనే రాజు పాలించేవాడు. ఆయనకు కుంతలకర్ణి అనే మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి సహాయంతో రాజు తన నగరాన్ని చాలా సమర్థతతో పరిపాలించేవాడు. రాజు కొడుకు సుదర్శనుడు, మంత్రి కొడుకు కృతవర్మ ఆబాల్యమిత్రులు. ఒకే ఈడు వాళ్ళు. 16 ఏడు వచ్చేదాకా ఇద్దరు ఒకే గురువు వద్ద చదువుకుని విద్యాభ్యాసం పూర్తి చేశారు. చదువు పూర్తి కాగానే రాజు కొడుకైన సుదర్శనుడికి దేశాటన చెయ్యాలనే కోరిక తీవ్రంగా కలిగింది. అతని తండ్రితో ఆ మాట చెబితే రాజందుకు అసమ్మతి తెలపడమే కాక అతను దేశ పొలిమేరలు దాటకుండా గట్టి బందోబస్తు చేశాడు. రాజు తన కొడుకును రాజ్యం దాటిపోనీయకుండా నిర్బంధించడానికి కారణం ఉన్నది. సుదర్శనుడు పసివాడే ఉండగానే ఒక గొప్ప జ్యోతిష్కుడు అతని జాతకం చూసి ఆ కుర్రవాడికి 17 ఏళ్ళు నిండే సమయంలో ఒక గండ ఉన్నదని, రాజుగా పట్టాక్షిప్తుడు అయ్యేదాకా అతను రాజ్యం విడిచి పోరాదని, అలా పోయిన పక్షంలో అతనికి స్వర్ణపురి సింహాసనం దక్కదని చెప్పి ఉన్నాడు. ఈ సంగతిని రాజు తన మనసులోనే రహస్యంగా దాచుకున్నాడు. చివరికి మంత్రితోనైనా చెప్పలేదు. తండ్రి ఉత్తర్వు కారణం తెలియక సుదర్శనుడు చాలా ఆశాభంగం చెందాడు. తాను తప్ప రాజ్యంలో ప్రతి ఒక్కడు రాజ్యం దాటి వెళ్ళవచ్చు, కానీ తాను మాత్రం వెళ్ళరాదు. ఇది రాజకుమారుడికి దుర్భరం అనిపించింది. అతను ఈ విషయం తన మిత్రుడైన కృతవర్మతో దీర్ఘంగా ఆలోచించిన మీదట ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే రహస్యంగా పరకాయ ప్రవేశ విద్య నేర్చుకోవడం. వాళ్ళు ఒక సిద్ధుని పట్టుకుని ఆ విద్యను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు నా శరీరంలో నువ్వు ప్రవేశించు, నీ శరీరంలో నేను ప్రవేశించి నీ రూపంలో దేశాటన చేసి వస్తాను. నీ రూపంలో ఉన్న నన్ను ఎవరు ఆపరు అన్నాడు సుదర్శనుడు. కృతవర్మ మొదట ఈ ఏర్పాటు గురించి భయపడ్డాడు. మనమిద్దరము రాజాజ్ఞను ఉల్లంఘిస్తున్నాం, ఇది నేరమే, అయినా నీ కోసం అంగీకరిస్తున్నాను. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు 6 నెలల లోపుగా తిరిగి వచ్చి నా శరీరాన్ని నాకు ఇచ్చి నీ శరీరాన్ని నువ్వు తీసుకోవాలి. అలా చేస్తానని ప్రమాణం చెయ్యి అన్నాడు కృతవర్మ సుదర్శనుడితో. సుదర్శనుడు ప్రమాణం చేశాడు. ఇద్దరు శరీరాలు మార్చుకున్నారు. సుదర్శనుడు కృతవర్మ శరీరంతో వేటకు వెళ్ళే నెపం మీద బయలుదేరి
దేశాటన చెయ్యబోయాడు. అతను ఎవరూ ఆపలేదు. కృతవర్మ రాజకుమారుడి శరీరంతో అంతఃపురానికి వెళ్ళి అక్కడ తానే రాజకుమారునైనట్టు మసులుకున్నాడు. కొంతకాలం గడిచింది. వేటకు వెళ్ళిన తన కొడుకు తిరిగి రానందుకు మంత్రి చాలా దిగులు పడ్డాడు. బడుల చేత ఎంత వెతికించినా అరణ్యంలో అతని కళేబరమైనా దొరకలేదు. ఇంతలో ఒకనాడు హఠాత్తుగా రాజు చనిపోయాడు. రాజకుమారుడి రూపంలో ఉంటున్న కృతవర్మకు పట్టాభిషేకం జరిగింది. రాజ్యభారం అంతా మంత్రే చూసుకున్నాడు. కానీ కొడుకు కోసం ఆయన లోపల పడే సంక్షోభం మనోవ్యాధిగా పరిణమించి ఆయనను కుంగదీస్తున్నది. తన తండ్రి తన కోసం మనోవ్యాధితో క్షీణిస్తూ ఉంటే కృతవర్మ ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. నేనే కృతవర్మను అని తండ్రికి నిజం చెప్పేద్దామా అని అతనికి అనేక పర్యాయాలు నోటిదాకా వచ్చింది. కానీ అతను మంత్రితో అలా నిజం చెప్పేస్తే చాలా ప్రమాదం ఉన్నది. మంత్రి తనను ఒక్క క్షణం కూడా రాజుగా ఉండనివ్వడు. ధర్మం ఏమాత్రం భంగమైనా ఆయన సహించడు. సింహాసనం మీద ఎవరూ లేకుండా పోతే దేశానికి ఇరుగు పొరుగు దేశాల రాజుల వల్ల ప్రమాదం ఉంటుంది. అందుచేత కృతవర్మ తాను రాజుల తండ్రి దగ్గర అభినయిస్తూ కృతవర్మ కూడా దేశ సంచారం చెయ్యాలని తీవ్రమైన కోరిక ఉండేదని, అతను అందుకే వెళ్ళాడని, త్వరలోనే తిరిగి వస్తాడని ధైర్యం చెబుతూ వచ్చాడు. అయితే నిజానికి కృతవర్మ కూడా రాజకుమారుడు రాక కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతనికి ముళ్ళ మీద ఉన్నట్టే ఉన్నది. 6 నెలలు గడిచాయి. రాజకుమారుడు తిరిగి రాలేదు. మంత్రి క్రమంగా మంచం పట్టాడు. ఆయన తనకు మరణకాలం సమీపించినప్పుడు రాజుగా ఉన్న కృతవర్మను పిలిచి, నాయనా, నాకు నా కొడుకు ఒకటి, నువ్వు ఒకటి కాదు. నా కొడుకు కనబడకుండా పోయినప్పటి నుంచి నిన్నే నా కొడుకుగా చూసుకుంటున్నాను. ఇంతకాలము నేనే రాజభారం మోసాను. ఇక నుంచి ఆ భారం నీ మీద పడుతుంది. పోయిన రాజుగారు నేను కూడా ధర్మపాలన గురించి ఎంతో శ్రద్ధ వహించాం. నువ్వు కూడా మీ తండ్రిలాగానే ఏ పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని నిలబెట్టి రాజ్యం చేస్తానని నాకు మాట ఇస్తేనే కానీ నేను నిశ్చింతగా కన్ను మూయలేను అన్నాడు. మంత్రి కోరిన ప్రకారమే కృతవర్మ ప్రమాణం చేశాడు. మంత్రి ప్రాణాలు వదిలాడు. కృతవర్మ తండ్రికి చేసిన ప్రమాణాన్ని అక్షరాల నిలబెట్టుకున్నాడు. అతని పాలనలో ప్రజలు పాత రాజును పాత మంత్రిని తేలిగ్గా మరిచిపోయారు. రాజకుమారుడు తిరిగి రానేలేదు. 1 సంవత్సరం గడిచింది. ఒకనాడు కృతవర్మ వేటకు బయలుదేరి వెళ్ళాడు. అరణ్యంలో ఒక చిలక ఎగిరి వచ్చి అతని భుజం మీద వాలింది. దాని వింత ప్రవర్తనకు అతను ఆశ్చర్యపోతూ దాని కేసు చూసే అంతలో ఆ పక్షి ఇలా చెప్పసాగింది. నన్ను గుర్తించలేదా మిత్రమా? నేను సుదర్శుణ్ణి. నా చరిత్ర నీకు చెప్పడానికి ఈవేళ అవకాశం దొరికింది. నేను 6 నెలల లోపల తిరిగి వస్తానని నీకు మాట ఇచ్చాను. కానీ నాకు ప్రపంచం చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించింది. మన రాజ్యానికి తిరిగి రాబుద్ధి కాలేదు. మన రాజ్యంలో నిజానికి ఏమున్నది? ప్రపంచంలో ఎన్నో వింతలు చూశాను. ఇంతలో నాకు ఒక ప్రమాదం సంభవించింది. ఒక అరణ్యంలో ఒక నరభక్షకుడైన రాక్షసుడు నన్ను పట్టుకుని తన గుహకు తీసుకుపోయాడు. నన్ను వాడు చంపి తింటాడని నాకు తెలుసు. ఆ సమయానికి నాకు ఈ చిలక శరీరం దొరికింది. అందులో ప్రవేశించాను. ఇప్పుడు నాకు ప్రపంచం చూడడానికి మరింత మంచి అవకాశం దొరికింది. నేను ఇక్కడికి రానేపోయాను. నీ శరీరం నాశనమైపోయిందని తెలపడానికి జరిగిన పొరపాటు నీకు క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. ఇక నాకు సెలవి ఈ మాటలు అని చిలక కాస్త చెట్లులోకి ఎగిరిపోయింది. బేతాళుడి కథ చెప్పి రాజా కృతవర్మ తన మిత్రుడి శరీరం అతనికి ఇచ్చేసి తాను మరొక శరీరం ఎందుకు చూసుకోలేదు? అలా చెయ్యకపోవడం మిత్రద్రోహం కాదా? కృతవర్మ మిత్రద్రోహం చేయటానికి ఏమిటి కారణం? రాజ్యకాంక్ష? తన శరీరాన్ని తన మిత్రుడు రాక్షసవాత పెట్టాడని కోపమా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు కృతవర్మకు మిత్రద్రోహం అంటగట్టడానికి ఒక్క కారణం కూడా కనపడదు. ఏ విధంగా చూసినా సుదర్శనుడు రాజ్యాధికారానికి అర్హుడు కాదు. ఆ సంగతి ముందు జ్యోతిష్కుడు చెప్పాడన్నది అలా ఉంచి
అతనికి దేశాటన చెయ్యాలన్న ఆసక్తిలో సహస్రాంశమైన రాజ్యపాలన చేయటంలో లేదు. కృతవర్మ నిజంగా రాజ్యకాంక్ష కలవాడైతే తన స్నేహితుడి రాక కోసం అంతగా ఎదురుచూడడు. అదీ కాక అతను తన తండ్రి దగ్గర ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. తాను తన తండ్రికి చేసిన ప్రమాణాన్ని తన స్నేహితుడికి మార్చటం పొసగదు. అందుచేత కృతవర్మ రాజకుమారుడి శరీరాన్ని రాజకుమారుడికి తిరిగి ఇవ్వకపోవడంలో దోషమేమీ లేదు అన్నాడు. ఈ విధముగా రాజుకి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. ఇప్పుడు పతివ్రత అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక గ్రామంలో రైతు దంపతులు ఉండేవారు. వారికి ఒక ఇల్లు, కొంత పొలము ఉండేవి. పొలం మీద వచ్చే గింజలతో వారికి ఏ కష్టాలు లేకుండా జీవితం సుఖంగానే గడిచిపోతున్నది. రైతుకున్న చిక్కల్లా ఏమిటంటే అతని భార్యకు అమితమైన మతిమరుపు. ఈ క్షణం చెప్పిన మాట మరుక్షణం మరిచిపోయేది. ఇందువల్ల రైతుకు చాలా ఇబ్బందిగా ఉండేది. అయినా అతను భార్యను ఏమీ అనలేక సహించి ఊరుకుంటూ వచ్చాడు. ఒకరోజు రైతు పొలం పనులు ప్రారంభించడానికి బయలుదేరిపోతూ తన భార్యతో జాము పొద్దెక్కేసరికి అన్నం కట్టుకుని పొలానికి రమ్మని చెప్పి కూలీలను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. భార్య సరేనని తలాడించింది. కొంచెం సేపయ్యాక పొరుగింటి మనిషి వచ్చి రైతు భార్యతో ఏవేవో కబుర్లు పెట్టుకున్నది. ఆ కబుర్లతో రైతు భార్య తన భర్త భోజనం మాట మరిచిపోయింది. జాము పొద్దెక్కేనే ఎక్కేసింది. ఇంకా కబుర్లు పూర్తి కాలేదు. పొరుగింటి మనిషి వెళ్ళిపోయాక రైతు భార్యకు తన భర్త చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. అప్పుడేమో గబగబా వంట పని ప్రారంభించింది. పొలం దగ్గర ఉన్న రైతు తన భార్య కోసం ఎదురుచూసి తానే ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే భార్య పొయ్యిలో కట్టెలు తెస్తున్నది. రైతు మండిపడింది. కట్టెపేడుతో భార్యను 4 బాది తానే వంట చేసుకు తిని తిరిగి పొలానికి వెళ్ళిపోయాడు. రైతు భార్య ఏడుస్తూ మంచంలో పడుకున్నది. మరునాడు ఉదయం రైతు మళ్ళీ పొలానికి బయలుదేరుతూ కిందటి రోజు చెప్పినట్టే జాము పొద్దెక్కేసరికల్లా పొలానికి అన్నం కట్టుకురమ్మని, లేకపోతే చీరేస్తానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. కానీ అదే వేళకు పొరుగింటి మనిషి మళ్ళీ వచ్చి కబుర్లు ప్రారంభించింది. ఆవిడ వెళ్ళిపోయేసరికి జాము పొద్దెక్కింది. అప్పుడు కానీ రైతు భార్యకు మొగుడు మాట జ్ఞాపకం రాలేదు. ఇంకా సేపట్లో మొగుడు ఇంటికి వచ్చి తన ఒళ్ళు హోనం చేసేస్తాడు. ఈ లోపల తాను వంట చేయటం సాధ్యమయ్యే పని కాదు. రైతు భార్యకు ఒక ఉపాయం తట్టింది. ఆమె ఒక గిన్నెలో ఇన్ని బియ్యము, మరొక చిన్న గిన్నెలో తరిగిన కూరగాయ ముక్కలు ఉంచి 2 గిన్నెలు ఒకదాని మీద ఒకటి పెట్టి మూత పెట్టి నెత్తిన పెట్టుకుని పొలానికి బయలుదేరింది. అయితే భార్య ఎంతకు రాకపోవడం చూసి ఇంటికి బయలుదేరదామనుకుంటున్న రైతు భార్యను అంత దూరాన చూసి ఎదురు వెళ్ళి, ఎందుకింత ఆలస్యం చేశావు, నీ మతిమరుపు మండా అంటూ ఆమెను ఈ దవడ ఆ దవడ వాయించాడు. రైతు భార్య తన నెత్తి మీద మూట కింద పెట్టేసి సూర్యుడి కేసి తిరిగి దండం పెట్టి, ఓ సూర్యభగవానుడా, నా మొగుడు పెట్టే బాధలు పడలేకుండా ఉన్నాను. నేనే గనక ప్రతివ్రతనైతే అన్నమంతా బియ్యంగాను, వండిన కూరంతా పచ్చి ముక్కలుగాను అయిపోగాక అన్నది. రైతు మూట విప్పి చూస్తే పట్టి బియ్యము, తరిగిన వంకాయ ముక్కలు మాత్రమే ఉన్నాయి. రైతు తన భార్య అమాయకపు ఎత్తుకు విరగబడి నవ్వి ఆమెను శిక్షించి ప్రయోజనం లేదని తెలుసుకున్నాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన విషయాలను, మరెన్నో కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.